కష్టపడి రాత్రింబవళ్లు చదవటం, పరీక్ష వ్రాయటం క్రియ. దానికి సంబంధించి ఫస్ట్ క్లాసులో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చెందటం కర్మ. అతిగా తినటం క్రియ, అజీర్తితో బాధను అనుభవించటం కర్మ. అలాగే మన జీవితంలో నిత్యము అనుసరించవలసిన పనులను ఆచారాల రూపంలో మంచి కర్మలు అనుభవించటానికి నిర్ణయించి ఉంచారు. స్నానము, సంధ్య, పూజ, దీపారాధన, ఉపవాసము, తీర్థయాత్రలు, భజనలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు, పరోపకారము, పుణ్యగ్రంథ పారాయణము, మహాత్ముల దర్శనము, పెద్దల మాటలు వినుట మొదలైనవి మానవులు కర్మయోగంలో తప్పకుండా పాటించవలసిన నియమాలుగా నిర్ణయించబడ్డాయి. ఈ పనులు చేసినందువలన మనము కొన్ని ఉన్నత ఫలితాలు అనగా కర్మలను అనుభవించటం సంభవిస్తుంది.